తప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, తప్పు చేసింది టీఎస్పీఎస్సీ, కానీ శిక్ష అనుభవిస్తున్నది బీజేవైఎం సంబంధించిన యూత్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్టే, ఏ ఉద్యోగాల కల్పన కోసమైతే 30 లక్షల మంది యువత ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి వాళ్ళు కళ్ళు కాయలు కాసేటట్టుగా చదివి, వాళ్ళు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగం కోసం అని చెప్పి ఎగ్జామ్ రాయకపోతే పేపర్ లీక్ అయ్యి ఇవాళ మొత్తం టీఎస్పీఎస్సీలో బ్రోకర్లు, డబ్బులకు పేపర్లు అమ్ముకునే వాళ్ళు, బ్రోకర్ల రాజ్యంగా మారిపోయింది. కేసీఆర్ గారి రాజ్యంలో ఒకనాడు టీఎస్పీఎస్సీ అంతకంటే ముందు దాని కింద గౌరవం ఉండేది, దాని మీద నమ్మకం ఉండేది. కానీ రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ టీఎస్పీఎస్సీ పైన పూర్తిగా నమ్మకం పోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు రెక్టిఫై చేయాల్సింది పోయి, దోషులను శిక్షించాల్సింది పోయి, వాళ్ళని కటకటాలకు పంపించాల్సింది పోయి, ఇవాళ బీజేవైఎం నాయకులుగా మా భానుప్రకాష్ గారితో సహా 11 మంది, భానుప్రకాష్ మా రాష్ట్ర అధ్యక్షునితో పాటుగా 11 మంది ఇవాళ చెంచల్గూడ జైల్లో మగ్గుతూ ఉన్నారు. 14 రోజులుగా వాళ్ళకు ములాఖాత్ కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ వాళ్ళేం దొంగలు కాదు, వాళ్ళేం క్రిమినల్స్ కాదు. మీరు విఫలమైనరు. మా